హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 823 పాయింట్స్ డౌన్ అయి 81,692 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 253 పాయింట్స్ డౌన్ అయి 24,888 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 377 పాయింట్స్ డౌన్ అయి 56,082 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో ఇప్పుడు మీకు చూపిస్తున్న డేటా ఉందా, ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఈ మార్కెట్ ఫాల్ ఇంకేదైనా ఇతర మార్కెట్ ఫాల్స్ వస్తూ ఉంటే ఎందుకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా గొప్ప ఆపర్చునిటీ ఉంది కమింగ్ టైమ్స్ లో అన్నది ఈ డేటాను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను మీకు ఈ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు ఇంకొంత డేటా పాయింట్స్ ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి, అవన్నీ చెప్పి ఈ పాయింట్స్ దగ్గరకు వస్తాను. బట్ షార్ట్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 2003 నుంచి 2008 వరకు కార్పొరేట్ ప్రాఫిట్ టు జీడిపి అనేది నియర్లీ 5 దగ్గరగా ఉంది. ఆ పాయింట్ లో నిఫ్టీ 500 కి సంబంధించిన కంపెనీ ప్రాఫిట్స్ కాంపౌండ్ అయింది 30% CAGR తో. మళ్ళీ 2008 తర్వాత 2020 వరకు కూడా ఎప్పుడు ఇలాంటి సినారియో రిపీట్ అవ్వలేదు. బట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇది రిపీట్ అవుతూ ఉంది. FY25 రీసెంట్ గా ఎండ్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా కార్పొరేట్ ప్రాఫిట్ టు జీడిపి గ్రోత్ అనేది 17 ఇయర్ హైలో ఉంది. అండ్ 500 నిఫ్టీ 500 స్టాక్స్ ఒక ప్రాఫిట్ కూడా 30% CAGR తో కాంపౌండ్ అయ్యాయి. ఈ సినారియో అంతటిని మనం లాక్ చేసి చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటాని మనం కంక్లూజన్ గా తీసుకోవచ్చు. మార్కెట్ అనాలిసిస్ ఆ టాపిక్ ఎండ్ లో నేను దీని రిలేటెడ్ గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు ఇవాళ అహ్మదాబాద్ దగ్గర లండన్ కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకి సంబంధించిన AI-171 ఫ్లైట్ టేక్ ఆఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. అఫీషియల్ గా ఎటువంటి అప్డేట్ కూడా ఇంకా ఫర్దర్ ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ గా ఎయిర్ ఇండియా దగ్గర నుంచి రాకపోతున్నా చాలా వరకు ప్లాట్ఫామ్స్ లో అందులో పెద్దవాళ్ళు, పిల్లలు, క్రూ అంతా కలిపి 242 మంది దగ్గరగా ఉన్నారనేలా, టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఇన్సిడెంట్ జరిగిందనేలా వార్తలు అయితే కనిపిస్తున్నాయి. విజువల్స్ చూస్తుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపిస్తుంది. బట్ ఇంకా మనకి వివరాలు తెలియదు కాబట్టి ఎవరికి ఏం కాకూడదనే కోరుకుందాం. ఇది నాకు తెలిసి నేనే కాదు, మీరు కూడా విన్న వెంటనే బాడీ అంతా ఒకసారిగా షాక్ కి గురై ఉంటుంది. బట్ ఈ ఇన్సిడెంట్ ని ఇక్కడతో వదిలేకుండా ఈ ప్రమాదానికి కారణాలేంటి అండ్ ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ ఎయిర్ ఇండియా ఇంకే ఇతర ఫ్లైట్స్ లోనూ జరగకుండా మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ వాళ్ళు అండ్ DGCA వాళ్ళు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు దీని మీద విచారణ చేపట్టాలి. ఇక మనం మార్కెట్స్ విషయానికి వస్తే ఓపెనింగ్ నుంచి కూడా మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 1245 నుంచి అయితే మార్కెట్ లో ఒక ఇంటెన్స్ సెల్ ఆఫ్ డౌన్ సైడ్ కి అయితే ఫ్రమ్ 25,080 మార్క్ నుంచి కనిపించింది. ఏమేమి ఉన్నాయి మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ నెగిటివ్ అప్డేట్స్ అంటే, ఇజ్రాయిల్ ఇరాన్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇజ్రాయెల్ వాళ్ళు వితౌట్ US సపోర్ట్ కూడా ఇరాన్ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది US వాళ్ళకి ముందుగానే తెలియడం కారణంగా US వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎంబసీ వాళ్ళు ఉంటారు కదా ఇరాన్ లో, వాళ్ళకి ఒక హై అలర్ట్ ప్రకటిస్తూ వాళ్ళని పార్షియల్ గా ఎవాక్యుయేట్ చేస్తున్నారు. ఇరాన్ నుంచి US ఎంబసీ వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారని అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ కామ్ గా ఉండదు కదా, ఇరాన్ కూడా తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. సో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ ని రైజ్ చేస్తే, ఆఫ్టర్ సౌదీ ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసేది ఇరానే కదా, మరి ఈ టెన్షన్స్ మిడిల్ ఈస్ట్ లో డెవలప్ అయితే ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. కాబట్టి ఓవర్ నైట్ 5% దగ్గరగా 5% దగ్గరగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. కొంచెం టైం తీసుకొని మీకు కొంత డేటా అని చెప్తాను, కొంత జాగ్రత్తగా వినండి. బికాస్ ఇండియా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ కి గ్రో అవుతుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ రిలేటెడ్ గా కదా టెన్షన్స్ అంతా. ఇరాన్ OPEC మెంబర్స్ లో సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్ హోల్డర్ ఆఫ్టర్ సౌదీ అరేబియా. ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే దగ్గరగా చేస్తుంటారు. ఎక్స్పోర్ట్స్ కూడా స్ట్రాంగ్లీ చేస్తుంటారు చైనా, సిరియా, వెనిజులాకి. మన ఇండియా విషయానికి వస్తే మన క్రూడ్ ఆయిల్ అనేది 4.6 to 4.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి ఇరాన్ రిలేటెడ్ గా అంత సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ పరంగా, ప్రొడక్షన్ పరంగా, ఎక్స్పోర్ట్ పరంగా వాళ్ళకి ఏదైనా జరుగుతుందంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. ఫర్ ఎవ్రీ $10 పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగే కొద్దీ ఇండియాకి సంబంధించిన ఇంపోర్ట్ బిల్ అంటే ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా మనం సంవత్సరానికి 15 నుంచి 16 బిలియన్ డాలర్స్ అధికంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. దాని కారణంగా మన ఇన్ఫ్లేషన్ 0.3 to 0.4% పెరిగే అవకాశం, మన జీడిపి ఒక గ్రోత్ 0.1 నుంచి 0.2 పడే అవకాశం ఉంటుంది. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది మన మీద అధిక భారాన్ని పెంచుతూ, ఇన్ఫ్లేషన్ ని పెంచుతూ మన జీడిపిని కూడా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా పెరిగితే ప్రాబ్లం ఉండదేమో, సడన్ గా పెరిగిపోవడం, సడన్ గా 70, 80, 100 ఇట్లాగానే వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఏదైనా టెన్షన్స్ ఉన్నాయని షార్ట్ టర్మ్ లో మన మార్కెట్స్ ని, మన ఎకానమీని ఇంపాక్ట్ చేసేలా క్రూడ్ ఆయిల్ అయితే తయారవుతుంది. అది మన ఇండియాకి మంచిది కాదు, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం క్రూడ్ ఆయిల్ ని. మన రూపీని వీక్ చేస్తుంది, ఎందుకంటే డాలర్స్ లో పే చేసి కదా తెచ్చుకోవాలి మనం. అది మన రూపీని వీక్ చేస్తుంది, ట్రేడ్ డెఫిసిట్ ని పెంచుతుంది, ఈవెన్ ఫిజికల్ డెఫిసిట్ ని కూడా. మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ మీద స్పెండ్ చేసుకుంటూ వెళ్తే అది మన ఫిజికల్ డెఫిసిట్ ని కూడా పెంచి ఓవరాల్ ఎకానమీ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ అమాంతం వల్ల పెరిగిపోవడం ఇండియా పరంగా అది మంచిది కాదు. ఇది మేజర్ నెగిటివ్ అప్డేట్ ఎంటైర్ మార్కెట్స్ పరంగా మనం చూడాల్సింది. కానీ నేను గతంలోనే చెప్పాను, ఇజ్రాయెల్ తనుంటున్న ప్రాంతం నుంచి
ఇరాన్ లోకి వచ్చి దాడి చేయాలంటే దానికి చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి వితౌట్ యుఎస్ సపోర్ట్. అది జరిగే పని కాదు. అందుకే ఇజ్రాయెల్ ఇన్ని రోజులు కామ్ గా ఉంది. బట్ ఇప్పుడైతే తాడో పేడో తేల్చుకుందామని ఇజ్రాయెల్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆపరేషన్ ఇరాన్ లో లాంచ్ చేయాలనుకుంటున్నారని ఇలా మల్టిపుల్ సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తూ ఉండడం. అండ్ దీనికి ఇరాన్ వాళ్ళు కూడా బదులిస్తూ యుఎస్ ఫోర్సెస్ మీద మేము అటాక్ చేస్తాం, మా న్యూక్లియర్ సైట్స్ మీద కానీ ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారా మేము యుఎస్ మీద అటాక్ చేస్తామనేలా ఇరాన్ కూడా స్టేట్మెంట్స్ చేస్తుండడం. యుఎస్ మీద దాడి జరిగితే యుఎస్ కూడా కామ్ ఉండదు కదా. సో ఎంటైర్ ఈ సినారియోస్ అంతా ఏ క్లారిటీ లేకుండా ఎక్కడ అఫీషియల్ అప్డేట్స్ లేవు. వీళ్ళు అంటున్నారని వాళ్ళు అంటున్నారని వీళ్ళని మీడియా ఛానల్స్ అంతా ఈ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తుండేసరికి మార్కెట్స్ ఒకంత డిస్టర్బ్ అయ్యాయి. 1 or 2 days ఈ ఈవెంట్ రిలేటెడ్ గా ఏ అప్డేట్స్ లేవనుకోండి మార్కెట్స్ సెటిల్ అవుతాయి. ఏదైనా అప్డేట్స్ ఉండి మార్కెట్స్ ని ఇంకాస్త పానిక్ కి గురి చేసేలా స్టేట్మెంట్స్ కనిపించాయి, లేకపోతే రియల్ గానే ఈవెంట్ జరిగింది అనుకోండి, డెఫినెట్లీ మార్కెట్ పడుతుంది. రీసెంట్ డేస్ నుంచి కూడా చెప్తున్నాను కదా, మార్కెట్ లో ఏదో ఒక ఈవెంట్ క్రియేట్ అవుతుంది ఓవర్ నైట్ లో, మార్కెట్ కొంత పడతాయి టెంపరరీ. బట్ మార్కెట్ ఎందుకు పెరుగుతుందంటే స్టార్టింగ్ లో నేను మీకు చెప్పాను కదా, ఆ అప్డేట్ ని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, దాని తర్వాతే మీకు అర్థమవుతుంది. సో ఇజ్రాయిల్ ఇరాన్ రిలేటెడ్ గా ఏం జరుగుతుంది అనేది మనం స్పెక్యులేట్ చేసుకోగలమే కానీ రియాలిటీ ఏం జరుగుతుంది అనేది జరిగేంత వరకు ఎవరికీ తెలియదు. బట్ రీసెంట్ డేస్ లో చెప్తున్నట్టు కొంత క్యాష్ ని మెయింటైన్ చేయండి, ఒక 10 to 20% క్యాష్. రీసెంట్ వీడియోస్ లో ఇదే రిపీటెడ్ గా చెప్పింది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంత బాగానే పెరిగింది కాబట్టి కొంత బ్యాక్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు మార్కెట్ లో కొనడానికి మన దగ్గర డ్రై పవర్ లిక్విడ్ గా క్యాష్ మనకి ఉండాలి. 10 to 20% పోర్ట్ఫోలియో లెవెల్లో క్యాష్ ని మెయింటైన్ చేయమని రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నది కూడా అందుకే. మార్కెట్స్ కొంత బాగానే స్ట్రెచ్ అయ్యాయి రీసెంట్ లోస్ నుంచి. అండ్ ఇఫ్ మీరు అబ్జర్వ్ చేశారంటే నిన్న అఫీషియల్ గా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చైనాతో డీల్ జరిగిపోయింది, మేము వాళ్ళ మీద 55% టారిఫ్ వేస్తాం, వాళ్ళేమో మా మీద 10% టారిఫ్ వేస్తారు, అండ్ వాళ్ళ రిలేటెడ్ గా మాకు రావాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వచ్చేస్తాయి, దానికి బదులుగా చైనీస్ స్టూడెంట్స్ ని మా యూనివర్సిటీస్ ని వాడుకోవడానికి మేము వదులుతాం, రిలేషన్షిప్ ఎక్సలెంట్ గా ఉంది, థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అనేలా స్టేట్మెంట్ అయితే చేశారు. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ కి మార్కెట్ పెరగాలి కదా, కానీ మార్కెట్ ఆల్రెడీ ముందుగా డిసైడ్ అయిపోయినట్లుంది, ఇది ఎలాగో తను అలానే అంటారని. ఇంకొకటి జూలై 9th డెడ్ లైన్ ఉంది, 90 days టారిఫ్ పాస్ కి. గతంలో టారిఫ్లు వేసారు కదా, ట్యాక్స్లు వేసారు కదా అన్ని కంట్రీస్ మీద, మళ్ళీ 90 రోజుల పాటు దాన్ని పాస్ చేస్తున్నా అన్నారా, అది జూలై 9th ఎండ్ అవుతుంది అనమాట. దీన్ని ఇన్నిసార్లు ముందుకి వెనక్కి వెళ్తూ ఉండడం ప్రాబబుల్లీ ఆ ఈవెంట్ కూడా మార్కెట్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేలా కనిపించట్లేదు. ఇన్ సింపుల్ టర్మ్స్ మార్కెట్ కి డొనాల్డ్ ట్రంప్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ సర్ప్రైజెస్ ని ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాయి. ప్రాబబుల్లీ ఇవాళ కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ మార్కెట్ సడన్ గా ఫాలో అవడానికి అయితే ఆ పాయింట్ లో ఒక ఇంపార్టెంట్ డేటా ఉంది. యుఎన్ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా వాళ్ళ న్యూక్లియర్ యాక్టివిటీకి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 20 years యుఎన్ న్యూక్లియర్ వాచ్ డాగ్ వాళ్ళు, IAEA వాళ్ళు అలర్ట్ నైతే ప్రకటించారు. కొన్ని దగ్గర యురేనియం ట్రేసెస్ వాళ్ళకి దొరికాయని, అనుకున్న విధంగా ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ యాక్టివిటీని మెయింటైన్ చేయట్లేదని, ఇదే కానీ ఒకవేళ కొనసాగితే ఇరాన్ రిలేటెడ్ గా టెంపరరీ రిస్ట్రిక్షన్స్ పడే అవకాశం ఉంది, ఆర్ యుఎన్ జోక్యం చేసుకొని ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న న్యూక్లియర్ యాక్టివిటీని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక పాయింట్ లో డెవలప్ అయినవైతే ఈ అప్డేట్స్ మాత్రమే. నిన్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పాను కదా, దీంతో మార్కెట్స్ రియాక్ట్ అవ్వచ్చు. ఇవాళ ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు జాగ్రత్త అన్నానా, మార్కెట్ రియాక్ట్ అయింది బానే, బట్ దీనికోసం కాదు, మనం చెప్పుకున్న దానికి ఒకవేళ ఓవర్ నైట్ లో పొజిషన్స్ పట్టుకోకుండా ఇవాళ కొంత పక్కనున్న వాళ్ళకి సేఫే, మార్కెట్ ఇవాళ ఫాలో అయిన దాంట్లోంచి వాళ్ళు ప్రొటెక్టెడ్ గా ఉంటారు. కానీ దానికి రీజన్ ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే కాదు. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బాగొచ్చింది, ఎక్స్పెక్టెడ్ కంటే బిలో వచ్చింది, కొంత వీక్ అయింది. సో దట్ ఫెడ్ వాళ్ళు ఈ జూన్ 18th ఎకానమీ రిలేటెడ్ గా ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్ కట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా కామెంట్స్, వడ్డీ రేట్లు కట్ ఉండదు, పాజిటివ్ గా కామెంట్స్ చేసే అవకాశం ఉందనేలా మార్కెట్ లో అంచనాలు అయితే మొదలయ్యాయి. ఈవెన్ ట్రంప్ కూడా దీని రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేశారు. సిపిఐ డేటా బయటకు వచ్చేసింది, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలి. సో దట్ ఇక్కడ చూడండి, కమింగ్ టైమ్స్ లో రాబోతున్న అప్పులకి మేము తక్కువ వడ్డీ కట్టుకోగలం. సో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అదనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ ఫెడ్ వాళ్ళు గవర్నమెంట్ వడ్డీ రేట్లు కట్టుకోవడం తగ్గించచ్చు కదా అని వడ్డీ రేట్లు కట్ చేయరు. ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుందని ఒక క్లారిటీ ఉంటేనే చేస్తారు. ఆ క్లారిటీ అయితే డేటాలో కనిపిస్తుంది. బట్ నేను ఒకే డేటాను చూస్ చేయని ఇంకో 2-3 నెలలు చూస్ చేస్తానని చెప్తారా? లేదు, ట్రంప్ ఎలాగో వెనక్కి తగ్గుతున్నాడని క్లియర్ ఇండికేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ కూల్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో జాబ్స్ రిలేటెడ్ గా అంత స్ట్రెంత్ ఏం కనిపించట్లేదు, ఓకేగా ఉంది. కాబట్టి ఆ జాబ్స్ డేటా, వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా ఏ చిన్న పాజిటివ్ అప్డేట్ అయినా చేస్తారా? ఆర్ రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినట్టు 50 basis points రేట్ కట్టిస్తూ సిఆర్ఆర్ 100 basis points దగ్గర కట్ చేశారు కదా, అలాంటి ఏదైనా బిగ్ సర్ప్రైజ్, పాజిటివ్ సర్ప్రైజ్ చేస్తారన్నదే మనం వెతకాలి. ఆన్ జూన్ 18th నైట్ ఫెడ్ స్టేట్మెంట్స్ లో వెతకాలి, ఫెడ్ స్టేట్మెంట్స్ లో అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అలాంటి పాజిటివ్ సర్ప్రైజ్ ఏదైనా వచ్చిందంటే మాత్రం మార్కెట్స్ కి డెఫినెట్లీ బూస్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ అనుకుంటున్నది అయితే ఫెడ్ వాళ్ళు ఎటువంటి వడ్డీ రేట్లని టచ్ చేయరు ఈసారని. లెట్స్ వెయిట్ అండ్ సీ జూన్ 18th ఏం జరుగుతుందని. వాళ్ళ సిపిఐ ని పక్కన ఉంచండి, ఇవాళ మన ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది, ఐఐపి డేటా కూడా. అండ్ నిన్న FIS కొంత
సెల్లర్స్ గా కనిపిస్తున్నారు అండ్ 78% దగ్గరగా నెట్ షార్ట్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో రీసెంట్ డేస్ లో వాళ్ళ యాక్టివిటీ ఎలా అయితే ఉందో మార్కెట్ లో అదే యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఐటీ స్టాక్స్ నిన్న పెరిగాయి, ఇవాళ కొంత కూల్ ఆఫ్ అయితే అయ్యాయి కదా. కానీ గ్లోబల్ గా ఒరాకిల్ వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ వచ్చాయి. ఐటీ కంపెనీ వాళ్ళ నెంబర్స్ వచ్చిన తర్వాత స్టాక్ ఆఫ్టర్ మార్కెట్ 7.7% దగ్గరగా పెరిగింది. ఐటీ స్పేస్ రిలేటెడ్ గా కొంత బజ్ అయితే గ్లోబల్ గా వినిపిస్తుంది. అండ్ మన మార్కెట్స్ లో కూడా ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పెరగాల్సి వస్తే ఐటీ ప్యాక్ అలాంగ్ విత్ బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్ ని లీడ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఇప్పుడు మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా అని చెప్తానన్నా. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే 2003 నుంచి 2025 వరకు ప్రాఫిట్ టు జీడిపి పర్సెంటేజ్ ఎలా ఉందనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ నిఫ్టీ 500 స్టాక్స్ రిలేటెడ్ గా అది ఎంత పర్సెంట్ ఉందనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2003 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 2.7 దగ్గరగా ఉండేది. 2008 అది 5.2కి వెళ్ళింది. తర్వాత ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా మనకి కన్సిస్టెంట్ గా 4 అబోవ్ దగ్గరగా మెయింటైన్ అవ్వలేదు. బట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ 4.7 మెయింటైన్ అవుతుంది. ఈ ప్రాఫిట్ టు జీడిపి అంటే ఏంటి? మనకి లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి కదా, నిఫ్టీ 500 కంపెనీస్ ఉన్నాయా, వాటి అన్నిటికి సంబంధించిన ప్రాఫిట్స్ మన జీడిపితో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఉన్నాయి, అది ఎక్కువ ఉంది అనుకోండి, దాని అర్థం లిస్టెడ్ కంపెనీస్ స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయని. ఒకప్పుడు 2 ఉండేది కాస్త ఇప్పుడు 4 అయింది, లేదంటే 2.7 ఉండేది కాస్త ఇప్పుడు 4.7 అయిందంటే లిటరలీ ఆల్మోస్ట్ 80% ఆర్ 100% దగ్గరగా పెరుగుతుందంటే జీడిపిలో ఈ కంపెనీస్ ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నాయి. అండ్ ఓవరాల్ జీడిపి రేట్ కంటే కంపెనీస్ హైయర్ గ్రోత్ రేట్ తో గ్రో అవుతున్నాయనే ఇండికేషన్ మనం తీసుకోవచ్చు. సో బాగా అబ్జర్వ్ చేశారంటే 2003 నుంచి 2008 వరకు ఈ కార్పొరేట్ ప్రాఫిట్, ఈ నిఫ్టీ 500 ప్రాఫిట్ టు జీడిపి అనేది 2.7 నుంచి 5.2 కి ఎక్స్పాండ్ అయింది. దాని అర్థం ఆ నిఫ్టీ 500 కి సంబంధించిన కంపెనీస్ ఒక ప్రాఫిట్స్ అదే టైం పీరియడ్ లో 30% CAGR తో గ్రో అయ్యాయి. కానీ 5 సంవత్సరాల తర్వాత సుమారుగా 12 సంవత్సరాలు డల్ మూమెంట్ నడిచింది మార్కెట్ లో. ఎర్నింగ్స్ డౌన్ టర్న్ అయ్యాయి అండ్ కార్పొరేట్ ప్రాఫిట్ టు జీడిపి కూడా 2.1% కి పడిపోయింది. 2020లో 5.2% నుంచి 2008 నుంచి 2020కి చూస్తే 5.2% నుంచి 2.1% కి డ్రాప్ అయింది. విచ్ ఈస్ నథింగ్ బట్ ఎకానమీలో కంపెనీస్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. కానీ 2020 నుంచి 2025కి మీరు చూసారనుకోండి, మెజారిటీ ఆఫ్ నిఫ్టీకి సంబంధించిన 500 కంపెనీస్ ఒక ప్రాఫిట్స్ 30% CAGR తో గ్రో అయ్యాయి. విచ్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ 5 ఇయర్స్ లో కంపెనీస్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. రీసెంట్ క్వార్టర్ నెంబర్స్ ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పాకెట్స్ లో, చాలా సెక్టార్స్ లో మంచి గ్రోత్ మనకి కనబరిచారు. కాబట్టి ఇప్పుడు కార్పొరేట్ ప్రాఫిట్ టు జీడిపి అనేది 4.7% దగ్గరగా 17 ఇయర్స్ ఒక హైలో అయితే నడుస్తుంది. 5.2 ని కానీ కొట్టింది అనుకోండి, లిటరలీ 24-25 ఇయర్స్ ఒక హైకి వెళ్తుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ గత 20-25 సంవత్సరాల్లో ఎప్పుడు మన కంపెనీస్ గ్రో అవ్వనంత గ్రోత్ రేట్ కి జీడిపితో కంపేర్ చేసుకుంటే మనం వెళ్తున్నట్టు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా ఇది 10.5% దగ్గరగా పెరిగింది. వీటన్నిటిని మనం యాడ్ చేసి చూస్తే ప్రెసెంట్ మనం ఉంటున్నది ది బెస్ట్ టైం కార్పొరేట్ ఎర్నింగ్స్ పరంగా. నేను స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎక్కడెక్కడ మాట్లాడలేదు. స్టాక్ మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అనేది ఓవర్ నైట్ లో జరిగే అంశాలను బట్టి ఉంటుంది. బట్ కంపెనీ ప్రాఫిట్స్ గ్రో అవుతుంటే, EPS గ్రో అవుతుంటే ఆటోమేటిక్ గా మార్కెట్ గ్రో అవుతుంది కదా. దాన్ని మళ్ళీ మనం స్పెషల్ గా మాట్లాడాలా? నిఫ్టీ 500 ప్రాఫిట్స్ గురించే మాట్లాడుకున్నాం ఇక్కడ వరకు మనం. సో ఎవరైనా మార్కెట్ లో డబ్బులు పెడుతుంటే ఇన్స్టిట్యూషనల్ గా, ఫండమెంటల్ గా ఎందుకు పెడుతున్నాం అన్న లాజిక్ పై క్లారిటీ ఉందనుకోండి, పడినా భయపడరు. డబ్బులుంటే కొంటాం, డబ్బులు లేకపోతే వెయిట్ చేస్తాం. ఇదే థీమ్ మనది. హోప్ మీకు ఒక్క లాజిక్ అర్థమైందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ చాలా ఎక్కువగా పడింది కదా. ప్రధానమైన కారణం UPI ట్రాన్సాక్షన్స్, అది కూడా బిగ్ ట్రాన్సాక్షన్స్. అండ్ ఈవెన్ రూపే కార్డ్ ని తీసుకొని UPI ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తుంటారు కదా. అలా చేస్తున్న వాళ్ళకి కొత్త రూల్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుందని, పర్టికులర్ గా చేస్తున్న పర్సన్ కి కాకుండా ఆ డబ్బులు పొందుతున్న యజమాని ఉంటాడు కదా, ఐ మీన్ సెల్లర్ ఉంటాడు కదా. మీరు బయర్ అయి UPI ట్రాన్సాక్షన్ చేశారు, అటు పక్క సెల్లర్ ఉంటాడు కదా, అతనికి MDR మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అప్లికబుల్ చేసి కొంత మొత్తంలో ఫీజ్ ని కలెక్ట్ చేయాలనేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. UPI మీద డబ్బులు చార్జ్ చేయాలనేలా ప్రభుత్వం ఆలోచిస్తుందనేలా. అది కూడా పెద్ద పెద్ద UPI ట్రాన్సాక్షన్స్ అండ్ రూపే కార్డ్ ని వాడి, క్రెడిట్ కార్డ్ ని వాడి చేస్తున్న ట్రాన్సాక్షన్స్ మీద తీసుకోవాలనుకుంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి కదా. దీని మీద కేంద్ర ప్రభుత్వం వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. UPI చేస్తున్న వాళ్ళ మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ చార్జెస్ MDR ని మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకోవట్లేదని క్లారిఫై చేస్తూ ఉండడం పేటిఎం స్టాక్ 10% దగ్గరగా పడింది. ఎందుకంటే ఈ MDR ని కానీ తీసుకొచ్చుంటే, వ్యాపారస్తుల మీద ఆ పర్సంటేజ్ ఆఫ్ MDR ని కానీ కలెక్ట్ చేస్తుంటే వీళ్ళ పేమెంట్ గేట్వే రిలేటెడ్ గా వీళ్ళకి కొంత కమిషన్ వచ్చేది. ఇప్పుడు అదేం లేకపోతుండడం, ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఫ్రీ అయితే వీళ్ళకి కమిషన్ ఎక్కడి నుంచి రావాలి? అట్లీస్ట్ అడిషనల్ అడ్వాంటేజ్ పేటిఎం కుంటది. FY26, FY27 లో 10% దగ్గర ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అవుతుంది అని ఇలా ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ క్లారిఫికేషన్ తుడిచిపెట్టేసింది. ఇది ఫిన్టెక్ కంపెనీస్ కి మంచిదైతే కాదు, బట్ కన్స్యూమర్స్ కి మంచిదే. ఎందుకంటే MDR ని తీసుకొచ్చారనుకోండి, మీరు రూపే కార్డులను వాడి UPI చేస్తున్నారు, బిగ్ UPI ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా, అడిషనల్ గా ఎంతైతే వాళ్ళకి పడుతుందో అది మన మీదే వేసి మన
మన దగ్గరే తీసుకుంటారని చెప్తారు. అది రూల్ ప్రకారం రాంగ్ అవుతున్నా అటుపక్క వ్యాపారస్తులు కూడా నష్టపోకూడదని వాళ్ళు ఇలా పనిచేసే అవకాశం ఉంది. లేకపోతే యూపీఐ మా దగ్గర లేదు, పని చేయట్లేదని చెప్పేసి అవకాశం ఉంది. ఎంటైర్ యూపీఐ థీమే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆచితూచి ఈ విషయంలో అడుగులైతే వేస్తూ ఉంది. బట్ ఫైనల్లీ ఎండిఆర్ లేదు అంటుండడం పేటిఎం స్టాక్ పడ్డానికి, ఈవెన్ మొబిక్విక్ స్టాక్ పడ్డానికి కూడా ప్రధానమైన కారణం. నెక్స్ట్ అద్వైత్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏం బిజినెస్ చేస్తారనేది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా గతంలో ఆశిష్ కచోలియా గారు వాటాను కొంటున్నారన్నప్పుడు స్టాక్ పెరిగింది. సురేష్ కుమార్ అగర్వాల్ గారు వాటాను కొంటున్నారు అన్నప్పుడు స్టాక్ పెరిగింది. ఇప్పుడు కొత్తగా విజయ్ కేడియా గారు 17 కోట్లకు సంబంధించిన వాటాని కొన్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఆల్రెడీ కచోలియా, ఆశిష్ కచోలియా గారు అండ్ అగర్వాల్ గారు ఇద్దరు కూడా 54 కోట్లు ఒక్కొక్కరుగా ఈ కంపెనీలో వాటాను హోల్డ్ చేస్తుంటే ఇప్పుడు విజయ్ కేడియా కూడా ఫేమస్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక స్టాక్ లోకి ఎంటర్ అవుతూ ఉండడం స్టాక్ ని వాళ్ళు ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణంగా మనం చూడాలి. బిజినెస్ ప్రామిసింగ్ గా ఉంటున్న సెక్టార్ లోనే ఉంది. పవర్ ట్రాన్స్మిషన్ సెక్టార్ లో ఈ కంపెనీ ఉంది అండ్ రీసెంట్ నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రాబబ్లీ ఈ రీజనే బిగ్ ఇన్వెస్టర్స్ ని ఈ కంపెనీలోకి అట్రాక్ట్ చేస్తూ ఉండొచ్చు. అలా విజయ్ కేడియా గారు 1725 రూపాయల్లో 1,00,000 షేర్ల దగ్గరగా ఈ కంపెనీలో వాటాని కొన్నారనేసరికి గతంలో ఉంటున్న ఫేమస్ ఇన్వెస్టర్స్ తో తను ఇప్పుడు యాడ్ అవుతూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. వీళ్ళ బిజినెస్ ని ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీళ్ళ ఎంటైర్ బిజినెస్ అంతా పవర్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్స్ పరంగానే ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్, గ్రౌండెడ్ వైర్స్ రిలేటెడ్ గా, పవర్ డిస్కామ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా, స్ట్రింగింగ్ టూల్స్ రిలేటెడ్ గా, ఇది కూడా పవర్ ట్రాన్స్మిషన్ లో యూస్ చేసే టూల్స్ రిలేటెడ్ గానే వీళ్ళ బిజినెస్ ఉంటుంది. అవి ఎంతెంత పర్సెంట్ వాళ్ళ రెవెన్యూలో కాంట్రిబ్యూట్ చేస్తున్నా అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. వాటి ఎండ్ యూజర్స్ ఎవరు, వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటారన్న డేటా కూడా ఉంటుంది. అండ్ వీళ్ళ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ గా కాంట్రిబ్యూషన్ చేయని చిన్న చిన్న బిజినెస్ సెగ్మెంట్స్ కూడా, పవర్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్ బిజినెస్ కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ కూడా వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ ఉంది అండ్ మెజారిటీ ఆఫ్ బిగ్ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళ క్లయింట్సే. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంది, రీసెంట్ నెంబర్స్ బాగున్నాయి. ప్రాబబ్లీ మొత్తం డేటా బాగానే కనిపిస్తున్నా రీసెంట్ గా స్టాక్ చాలా ఎక్కువగా రన్అప్ అయిందన్న విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేయాలి. ఓవరాల్ ఇది అద్వైత్ ఎనర్జీ రిలేటెడ్ గా ఉంటున్న డేటా. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పుడే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రిలీజ్ అవుతుంది. మన ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 2.82% దగ్గరగా వచ్చింది. లోయెస్ట్ సిన్స్ 2019 ఫిబ్రవరిలో ఉంటున్న డేటా కంటే ఇప్పుడు లోయెస్ట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చాలా కూల్ అవుతూ ఉండడం ఇక్కడ వరకు మంచి విషయమే. కానీ 2 కంటే బిలో కూడా వెళ్ళకూడదు. మనం ఇన్ఫ్లేషన్ మరీ అంత లేదంటే గ్రోత్ కూడా పెద్ద లేనట్లుగా వెళ్ళిపోతుంది. సో కాబట్టి 2.5 or 2 అబౌవ్ ఉంటున్నంత వరకు కంగారు పడాల్సిన నీడ్ లేదు. అక్కడ వరకు ఇన్ఫ్లేషన్ డేటా ఎంత తగ్గుతున్నా దాన్ని మనం మంచిగానే చూడొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫ్లేషన్ అయితే కూల్ అయింది. ఈ రూరల్ లో కానివ్వండి, అర్బన్ లో కానివ్వండి, రెండిట్లోనూ మనకి కూల్ అవుతున్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం వెజిటేబుల్, పల్సెస్, సెరల్స్, ఫ్రూట్స్, ఎగ్స్ వీటన్నిటి ధరలు తగ్గుతూ ఉండడం. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎంసీఎక్స్ కి సెబీ వాళ్ళ అప్రూవల్ దొరికింది. ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా డెరివేటివ్స్ ని తీసుకొస్తున్నారు, ఎఫ్ఎన్ఓ తీసుకొస్తున్నారు. దాని కారణంగా స్పాట్ ప్రైస్ కి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఐఎక్స్ కి 10% రెవెన్యూని షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా స్పాట్ డేటా తీసుకొని ఎఫ్ఎన్ఓని ఎంసీఎక్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు అనేది మాట్లాడుకున్నాం కదా. అదే రోజు వీడియోలోనే ఎన్ఎస్సీ వాళ్ళకి కూడా దీని రిలేటెడ్ గా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఉంది సెబీ వాళ్ళ దగ్గర నుంచి అని అనుకున్నాం. ఇప్పుడు ఎన్ఎస్సీ వాళ్ళు చెప్తున్నది కంప్లీట్ అప్రూవల్ మంత్లీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి దొరికిందని, కమింగ్ టైమ్స్ లో ఇది లాంచ్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఎంసీఎక్స్ వాళ్ళు ముందుకు వచ్చి లాంచ్ చేస్తారంట. వీళ్ళు కూడా డిలే చేయకుండా మేము కూడా లాంచ్ చేస్తాం. అండ్ ఇంకొకటి, మా దగ్గర సుపీరియర్ టెక్నాలజీ ఉంది, మా కాంపిటేటర్స్ కంటే మాకు మంచి అడ్వాంటేజ్ ఉంటదని ఇలా స్టేట్మెంట్ చేస్తుండడం ఎంసీఎక్స్ కంటే మాకు మంచి బిజినెస్ వస్తుందని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నట్టు. యూజువల్లీ గ్లోబల్ గా ఈ ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. మరి మన ఇండియాలో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. నాట్ ఫ్రమ్ రీటైల్, అంటే మన ట్రేడర్స్ దగ్గర నుంచి ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళి ట్రేడ్ చేస్తారని కాదు, వాటి డెరివేటివ్స్ ని ట్రేడ్ చేస్తారని కాదు. చాలా సెగ్మెంట్స్ కి ఎలక్ట్రిసిటీ అనేది మెయిన్ కాంపోనెంట్. ఆ ప్రైజ్లు పెరుగుతుంటే వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా హెడ్జింగ్ పర్పస్ కోసం దాన్ని ట్రేడ్ చేస్తారు. బోత్ ఎన్ఎస్ఈ అండ్ ఎంసీఎక్స్ కి అడ్వాంటేజ్ ఇస్తుంది. మరి చూడాలి, స్లోగా బిఎస్ఈ వాళ్ళు కూడా వచ్చి మేము కూడా లాంచ్ చేస్తామని చెప్తారా అని. యాజ్ ఆఫ్ నో అలాంటి అప్డేట్స్ ఏం లేవు. అండ్ బిఎస్ఈ ఇవాళ కూడా ఎక్కువగా పడింది కదా, దీని రిలేటెడ్ గా రీజన్ నిన్నటి వీడియోలో చెప్పాను. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ బిజినెస్ లో ఉంటున్న డ్రాప్ మేజర్ రీజన్ స్టాక్ పడడానికి. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంతలా పెరగడానికి కారణం వీళ్ళకి బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి భారత్ నెట్ డీల్ రిలేటెడ్ గా 2631 కోట్లకు సంబంధించిన ఆర్డర్ లభించిందని. వీళ్ళకి ఒక్కటే కాదు, వీళ్ళకి దిలీప్ బిల్డ్కాన్ ఇద్దరికి కలిపిన కన్సార్టియం కి ఈ డీల్ బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి లభించిందని. డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ భారత్ నెట్ మిడిల్ మైల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ రిలేటెడ్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్ అని. నెక్స్ట్ 3 years లో దీన్ని బిల్డ్ చేస్తారు. తర్వాత 10 years వరకు కూడా దీని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ని వీళ్ళు చూసుకుంటారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి. మారుతి సుజుకి వాళ్ళకి సంబంధించిన కొత్త ఆల్ న్యూ డిజైర్ వెహికల్
వెహికల్ కి 5 స్టార్ భారత్ ఎన్క్యాప్ రేటింగ్ దొరుకుతూ ఉండడం, మేడ్ ఇన్ ఇండియా కార్స్ కి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉందనేలా వాళ్ళకి రేటింగ్ లభించిందని నితిన్ గడ్కరీ గారు ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేస్తూ ఉండడం, ప్రాబబులీ వాళ్ళ ఆల్ న్యూ డిజైర్ వెహికల్ ఒక సేల్స్ ని పెంచుతుందా అని చూడాలి. బికాస్ డైరెక్ట్ గా గవర్నమెంట్ రియాక్ట్ అవుతూ యూజువల్ గా ఇలాంటి ట్వీట్స్ కానీ ఇలాంటి పబ్లిసిటీ కానీ చేయరు కదా. ఇంతకీ ఆల్ న్యూ డిజైర్ వెహికల్ రిలేటెడ్ గా ఎవరికైనా ఐడియా ఉందా? స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ రిలేటెడ్ గా, ఈవెన్ గ్లోబల్ ఎన్క్యాప్స్ రిలేటెడ్ గా ఏదైనా డేటా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే, సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ పరంగా పర్టికులర్ వెహికల్ పరంగా ఉంటే చెప్పండి. ఎందుకంటే చాలా టైం బ్యాక్ వరకు ఏంటంటే మారుతి అంటే ఒక టిన్ క్యాన్ అని, సేఫ్టీ జీరో, అసలు దాంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే బ్రతికి బయటగట్టే ఒక అవకాశం చాలా తక్కువ అనేలా డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు కొంత ట్రెండ్ మారింది, అందరూ సేఫ్టీని చూస్తున్నారు. ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఏం డ్యామేజ్ కాకూడదని చూస్తున్నారు. కాబట్టి సేఫ్టీ మీద ఎక్కువ బిజినెస్ జరగడం కారణంగానే M&M టాటా మోటార్స్ కి చాలా వరకు SUV మార్కెట్ షేర్ గెయిన్ అయింది. ఇప్పుడు మళ్ళీ మారుతి సుజుకి వాళ్ళు ఆ పందాలోనే వెళ్లి మార్కెట్ షేర్ గెయిన్ అవ్వాలనే ప్రయత్నం చేస్తే మాత్రం అది స్టాక్ పరంగా మంచిదే. బట్ దీని రిలేటెడ్ గా ఈ ఆటో స్పేస్ లో నాకు అంత స్ట్రాంగ్ అవేర్నెస్ లేదు కాబట్టి దీని రిలేటెడ్ గా మంచి అవేర్నెస్ ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ ని చెప్పండి. అలాగే HG ఇన్ఫ్రా వాళ్ళకి మేజర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ ఒడిస్సా రిలేటెడ్ గా లభించిందని, టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించిందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ తాన్లా గురించి మాట్లాడుకోవాలి. తాన్లా వాళ్ళు 16th జూన్ వీళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. ఈ రీజన్ తోనే స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి బైబ్యాక్ లో ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారా అని. చేస్తుంటే పెద్ద అంత అట్రాక్టివ్ ఏం కాదు, చేయకపోతుంటే మాత్రం షేర్ హోల్డర్స్ కి మంచి వాల్యూ. అండ్ ఎంత ప్రైస్ లో బైబ్యాక్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని షేర్లు బైబ్యాక్ చేస్తారు, ఆ డేటా కూడా మనకు వచ్చింది అనుకోండి, క్లారిటీ వస్తుంది. ఇది 16th జూన్ అప్డేట్ అవుతుంది. చాలా టైం బ్యాక్ మనం శక్తి పంప్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలా టైం అంటే నెలలు కాదులేండి, ఈ మధ్య ఉంటున్న వాళ్ళు కాదు, 2 years బ్యాక్. బట్ దాని తర్వాత నుంచి ఎవరు కూడా శక్తి పంప్స్ ఉంటున్న సేమ్ ఫీల్డ్ లో సేమ్ బిజినెస్ లైన్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ గా రాలేదు. ఇప్పుడు ఆస్వాల్ పంప్స్ వాళ్ళు IPO గా మార్కెట్ లోకి వస్తున్నారు. బట్ నాట్ ఓన్లీ విత్ శక్తి పంప్స్, ఇతర కంపెనీస్ తో కూడా కంపేర్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. నెంబర్స్ పరంగా సేల్స్, మార్జిన్స్, ప్రాఫిట్స్, PE, ROE, ROC, EV టు సేల్స్, ఈ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? అండ్ వాళ్ళ ఇండివిజువల్ నెంబర్స్ మాత్రమే మీరు కంపేర్ చేసిన సేల్స్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్ ఎలివేట్ అయింది స్ట్రాంగ్ గా, మార్జిన్స్ బాగున్నాయి, అండ్ ROE, ROC స్టేబుల్ గా స్ట్రాంగ్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళ బిజినెస్ ని కూడా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఓవరాల్ మొత్తం థీమ్ అంతా మనకి బాగానే కనిపిస్తుంది, శక్తి పంప్స్ ది కానీ ఇప్పుడు ఈ ఆస్వాల్ పంప్స్ ది కూడా. బట్ ప్రాబ్లం అంతా కంప్లీట్ ఇది గవర్నమెంట్ రిలేటెడ్ గా లింక్ అయిన సెగ్మెంట్. గవర్నమెంట్ పుష్ చేయాలనుకుంటే అది ముందుకు వెళ్తుంది, పుష్ చేయకూడదు అనుకుంటే వెనక్కి వెళ్తుంది. సో ఇలాంటి వాటిల్లో అంతా బాగున్నప్పుడు, ఎక్స్ట్రాడినరీ అనుకొని ముందుకు వెళ్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటున్న రిస్క్, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్స్ కూడా లాంగ్ గా ఉంటాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇండియాకి సంబంధించిన అగ్రి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు ప్లే చేయాలనుకుంటుంటే సోలార్ పంప్స్ రిలేటెడ్ గా దెన్ వన్ ఆఫ్ ద కంపెనీ ఇది కూడా మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. బట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న ఇంటిగ్రేటెడ్ రిస్క్ ని అర్థం చేసుకునే వెళ్ళాలి. ఇది కమింగ్ టైమ్స్ లో IPO వస్తుంది. కంగారు పడి IPO లోనే కొట్టేయాలని కాకుండా కమింగ్ టైమ్స్ లో ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత కూడా ఏదైనా బాగా పడితే స్టాక్, అప్పుడైనా సరే ఇది మనం ఫోకస్ చేయొచ్చు. శక్తి పంప్స్ కానీ ఆస్వాల్ పంప్స్ కానీ ఇదంతా చెప్పాను కదా, అగ్రి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ లో ఈ పర్టికులర్ స్టాక్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ లో 3 బ్లాక్ డీల్స్ దగ్గరగా జరిగాయి. మూడింటి గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ది CE ఇన్ఫో సిస్టమ్స్, ఫోన్ పే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పర్టికులర్ కంపెనీలో 18.7% దగ్గరగా వాటా ఉంది. వాళ్ళు వాటా నమ్ముతున్నారు, 5% దగ్గరగా వాటా నమ్మారు. ఏ ప్రైస్ లో అమ్మారు? 1750 రూపీస్ పర్ షేర్ లెక్కన ఫ్లోర్ ప్రైస్ పెట్టారు. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో 10% డిస్కౌంట్ లో పెట్టి అమ్మేశారు. యూజువల్ గా అమ్ముతున్నప్పుడు కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉందనుకోండి, అవతల సైడ్ నుంచి స్టాక్ పడదు, ఇంకా పెరుగుతుంది కూడా. బట్ అలాంటి డిమాండ్ బ్లాక్ విండోలో పెద్దగా కనిపించకపోతూ ఉండడం అండ్ డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ సెల్ చేస్తున్న దాని రిలేటెడ్ గా స్టాక్ ఇవాళ కొంత ఎక్కువగా రియాక్ట్ అయింది డౌన్ సైడ్. ప్రాబబులీ దీనికి మేజర్ రీజన్ 5% అమ్మాక్ కూడా స్టిల్ ఇంకా ఫోన్ పే వాళ్ళ దగ్గర 13.7% దగ్గరగా వాటా ఉంటుంది. మరి అది కూడా అమ్ముతారు కదా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో. నాకు ఓవర్ హ్యాంగ్ కూడా కంపెనీ పరంగా ఉండిండొచ్చు. అలాగే జొమాటో ఒక పేరెంట్ కంపెనీ అయిన ఎటర్నల్ లో కూడా ఒకప్పుడు జొమాటో స్టాక్ ఉండేదా లిస్టెడ్ గా, అది ఎటర్నల్ గా మార్చారా. అందులో కూడా ఇవాళ 60,93,000 దగ్గరగా షేర్స్ హ్యాండ్స్ అయితే మారాయి. బ్లాక్ డీల్ అయితే జరిగింది. సో సమ్ వన్ ఎవరో అమ్మారు, అది ఎవరనేది ఎండ్ ఆఫ్ ద డే మనకు అర్థమవుతుంది బ్లాక్ డీల్ బల్క్ డీల్ సెక్షన్ లో. దీంతో పాటు ఏషియన్ పెయింట్స్ లో కూడా ఇవాళ 3.6% ఈక్విటీ హ్యాండ్స్ మారింది. 7,703 కోట్లకు సంబంధించిన వాటా కూడా హ్యాండ్స్ మారింది. అది కూడా ఎవరు అమ్ముతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇదైతే సర్ప్రైజ్ బ్లాక్. ఇది ఏషియన్ పెయింట్స్ పరంగా 3.6% వాటా నమ్ముతూ ఉండడం ఎవరనేది ఎండ్ ఆఫ్ ద డే లోనే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ రేపటి సెషన్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం. అనుపమ్ రసాయన్ వాళ్ళు జపాన్ కి సంబంధించిన ఒక మల్టీనేషనల్ కంపెనీతో లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారని, పర్టికులర్లీ సెమీ కండక్టర్స్, డేటా సెంటర్స్, ఎలక్ట్రానిక్స్ లో యూజ్ చేసే స్పెషాలిటీ కెమికల్స్ ని వీళ్ళు సప్లై చేయనున్నట్టు 3 year అగ్రిమెంట్ అనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అది కూడా 3 year తర్వాత కూడా ఆటోమేటిక్ గా రెన్యూవల్ అయిపోతుందని అగ్రిమెంట్ వీళ్ళు చెప్తున్నారు. శక్తి పంప్స్ వాళ్ళకి 114 crore 58 lakhs విలువ చేసే సోలార్ పంపింగ్ ఆర్డర్ PM కుసుమ్ స్కీమ్ అండర్ లో మహారాష్ట్ర
మహారాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 90 డేస్ లో ఇది కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. వారే ఎనర్జీస్ వాళ్ళు 150 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రెవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ వాళ్ళతో కుదుర్చుకోవడం జరిగిందని అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ గతంలో వారేకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీకి అవార్డ్ అయింది. ఇప్పుడు పేరెంట్ కంపెనీకి షిఫ్ట్ అవుతుంది. ఏం కొత్తగా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ ఏం కాదు. రైల్టెల్ వాళ్ళకి 11,95,00,000 విలువ చేసే ఆర్డర్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 3 ఇయర్స్ లో మీన్స్ జూన్ 2028 లోపు దీన్ని కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.